ఎలా ఉంది ది పిఎంసి ట్రస్ట్? ఎలా ఉంది? గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇక్కడ కనిపించేటువంటి ప్రతి వీడియో పిఎంసి ఛానల్లో 12 డిపార్ట్మెంట్లు పనిచేస్తే బయటకు వస్తుంది. ఓకే, ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రపంచం నలుమూలల ధ్యానం అనేది పిఎంసి ద్వారా అద్భుతంగా వెళ్తుంది. దానికి మరి ఈ యొక్క తిరుపతి నుంచి పత్రి సార్ యొక్క శక్తి మరి సంగీత బాబు గారిని ఎంచుకుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సంగీత బాబు గారికి. సరిపోతాయా ఈ చప్పట్లు? గట్టిగా ఒకసారి సంగీత బాబు గారు రావాలి. పత్రి సార్ ఎవరిని చూస్ చేసుకున్నా భవిష్యత్తును చూసే ఆయన చూస్ చేసుకుంటారు. మరి ఒకవైపు ఇక్కడ ఉన్నారు, ఆయన కడతాల్లో ఉన్నారు, పిఎంసిలో ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా తన వంతుగా తను ఎప్పుడు అన్నింటికీ సపోర్ట్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ది పిఎంసి ట్రస్ట్కు వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ట్రస్ట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ది పిఎంసి ట్రస్ట్ గురించి అన్న మాటల్లో ప్రతి ఒక్కరూ పిఎంసికి సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరూ పిఎంసిని ముందుకు తీసుకుపోవాలని గురువుగారి కళని నెరవేర్చుకుంటూ అలాగే ఆ యొక్క కార్యక్రమం సార్ ఏదైతే చెప్పారో పిఎంసి గురించి దాన్ని అన్నిటినీ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, తిరుపతిలో మనము పిఎంసి స్టూడియోని ఏర్పాటు చేసుకోబోతున్నాం త్వరలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇది ది పిఎంసి ట్రస్ట్. మరి మొట్టమొదట మనం ఏర్పాటు చేసుకున్నది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, పిఎంసి అనేది బ్రాండ్ పేరు, అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది మన కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్, మన కంపెనీ పేరు. చెప్పండి నాతో పాటు, పిఎస్ఎస్ఎం. కొంచెం గట్టిగా చెప్దాం. మనం ఎంత గట్టిగా చెప్తే దానికి శక్తి అంత అద్భుతంగా పెరుగుతుంది. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఇది మన కంపెనీ పేరు. మన బ్రాండ్ నేమ్ ఏంటి? గట్టిగా చెప్పండి. మన కంపెనీ పేరు ఏంటి? పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ వ్యవస్థను పత్రి సార్ ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. మరి ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీలో 15 మంది డైరెక్టర్స్గా ఉన్నారు. ఈ 15 మంది డైరెక్టర్స్లలో ఒకానొక డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఆయన పేరే సుబ్బారావు గారు. ఒకసారి సుబ్బారావు సార్ స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఈ ఛానల్ ప్రారంభం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటల కంటెంట్ అయితే మనం ఈ షూట్ చేశామో కెమెరాలు, ఆ కెమెరాలన్నీ తీయించింది సుబ్బారావు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం సుబ్బారావు సార్కి. అదంతా ఈయన పుణ్యమే. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ గురించి సార్ మాటల్లో. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో మరి అందరికీ శాకాహారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియాలనే సంకల్పంతో పత్రి గారు ఈ ఛానల్ని నిర్మించారు. దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసిలో మన ఎన్నో బోర్డు మీటింగ్స్ జరిగాయి కదా సార్. ప్రతి బోర్డు మీటింగ్కి పత్రి సార్ వచ్చేవారు. ఎప్పుడు బోర్డు మీటింగ్ జరిగినా సారు శరీరంలో ఉన్నంత వరకు ప్రతి బోర్డు మీటింగ్ సార్ సమక్షంలో జరిగింది. ఆ బోర్డు మీటింగ్స్ అన్నింటికీ సుబ్బారావు సార్ అటెండ్ అయ్యారు. సార్ మనకి ఏం చెప్పేవారు? ప్రతి మీటింగ్లో మన ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వాళ్ళు బయట వ్యక్తులు, అంటే మన పిరమిడ్ మాస్టర్స్ కాదు, అంటే ఛానల్కి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కావాలి కాబట్టి వాళ్ళని తీసుకున్నారు ఇద్దరిని.
వాళ్ళు ప్రతిసారి చెప్పేవాళ్ళు మనకి సుమారు 5-6 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి, ఈ అమౌంట్ వరకు వస్తే మనకి నష్టం లేకుండా ఛానల్ జరుగుబాటు అవుతుంది అని చెప్పి ప్రతిసారి వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రతిసారి పత్రి సారు వస్తుందయ్యా మీ పని మీరు చేయండి, మిమ్మల్ని అందరిని పెట్టిన దానికే కదా, ప్రతి ఒక్కరూ మీ పని మీరు చెయ్యండి, అమౌంట్ వస్తుంది. ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా కానీ పత్రి సార్ అదే చెప్పేవాళ్ళు. అది మనందరికీ సార్ చెప్పింది వృధా కాదు, ప్రతి ఒక్క మాట జరుగుతుంది, అది మనందరికీ విశ్వాసం. అదేవిధంగా జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు ఉండండి సార్. పత్రి సారు ఆయన సమక్షంలో జరిగిన ప్రతి బోర్డు మీటింగ్లో ప్రతి డైరెక్టర్ని ఎంతో ఎంకరేజ్ చేసేవారు. పిఎంసి యొక్క భవిష్యత్తును ఎప్పుడు చెప్పేవారు ఆయన. నారాయణుడు ఎక్కడ ఉంటే ఎవరుంటారు? నారాయణుడితో లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? పాదాల చెంతన ఉంటుంది. పిఎంసి అనేది నారాయణుడు. నారాయణుడి దగ్గరికి లక్ష్మి వచ్చి తీరుతుంది. మీరు లక్ష్మి గురించి ఆలోచించద్దు, నారాయణుడి గురించి ఆలోచించండి. ఇదే చెప్పేవారు పత్రి సార్. ప్రతి బోర్డ్ మీటింగ్లో నెక్స్ట్ టార్గెట్ని ఫిక్స్ చేసేవారు ఆయన. నెక్స్ట్ మనం ఇది చేయాలి. పిఎంసి తెలుగు కొంచెం డెవలప్ అయిపోగానే నెక్స్ట్ పిఎంసి హిందీ స్టార్ట్ చేయమని చెప్పారు. పిఎంసి హిందీ స్టార్ట్ అవగానే తమిళ్ స్టార్ట్ చేయమని చెప్పారు. తమిళ్ స్టార్ట్ అవగానే కన్నడ స్టార్ట్ చేయమని చెప్పారు. అలా సైమల్టేనియస్గా ఈరోజు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయో అనేక భాషలలో పిఎంసికి. మరి పత్రి సార్ యొక్క సంకల్పం ఎంత గొప్పదో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. మాస్టర్స్ ఎలాగైతే మరి సుబ్బారావు సార్ ఒకనొక డైరెక్టర్గా ఉన్నారు, ఆయన ఎంత చేస్తున్నారో మాటల్లో చెప్పలేం. మరి నెల్లూరులో ఏసీటీ అని ఒక నెట్వర్క్ ఉంది, కేబుల్ నెట్వర్క్. ఏసీటీ ఏసీ అని 2 కేబుల్ నెట్వర్క్స్ వస్తాయి. దాదాపు 23 లక్షల పైన డబ్బులు కట్టాలి. మరి ఆయన ఆ కేబుల్ నెట్వర్క్లకి డబ్బులు కట్టేది మన సుబ్బారావు సార్. గట్టిగా చప్పట్లు కొడదాం సుబ్బారావు సార్కి. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం, ఎస్ సార్. సార్ మనం అనేక ఈవెంట్స్ చేస్తున్నాం, ఎస్ సార్. ఏదైనా సరే పిఎంసి నుంచి ఇది చేస్తున్నాము అంటే మరి ఇతోధికమైన సహాయ సహకారాలు అందించేటువంటి మహాశక్తి మనకు సుబ్బారావు సార్ మాస్టర్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు అనేది పిఎస్ఎస్ఎంకి మరి పిఎంసికి ఎన్ని సేవలు చేస్తుందో, కళ్యాణక రూపంలో, సునీల్ అన్న రూపంలో, పవన్ రూపంలో, అక్కడ ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు మరి వారందరి రూపంలో. అలాగే ఇంకొక డైరెక్టరు సిద్ధ నాగేశ్వరరావు గారు ఫ్రమ్ ఒంగోలు నుంచి సిద్ధ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి మనం ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్స్ పుట్టపర్తిలో జరుపుకున్నాం, శ్రీశైలంలో జరుపుకున్నాం. అవన్నీ ఎవరు చేశారు సార్? సిద్ధా నాగేశ్వరరావు గారు చేశారు. కాకపోతే నాకు నా అనుభవం ఏంటంటే పత్రి సార్ అంటే మనం కనిపిస్తాం, చేయించేదంతా పత్రి సారే. అది మటుకు నాకు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంటే మనం కనిపిస్తాం ముందు అంటే పలాని వ్యక్తి అని, కానీ చేయించేదంతా పత్రి సారే. అది వరకు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పకూడదు సార్, ఇంకా ఉంది. అబౌట్ కృష్ణమోహన్ గారి గురించి చెప్పండి. కృష్ణమోహన్ గారు స్టార్టింగ్ నుంచి చాలా అద్భుతంగా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమానికి నేను ఉన్నానని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సారు కూడా చాలా గ్రేట్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పలేదు సార్, ఇంకా ఉంది. మనకు కృష్ణమోహన్ గారు, సౌమ్య కృష్ణమోహన్ గారు తాడిపత్రి నుంచి ఈరోజు ఈ ఛానల్ శాటిలైట్ అవ్వడానికి కారణం వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్స్కి. ఈరోజు మనం టీవీ రూపంలో రావడానికి కారణం వారు చేసినటువంటి సహాయ సహకారాలు. అలాగే తటవర్తి వీర రాఘవరావు సార్ గురించి సార్ కూడా చాలా అద్భుతంగా ధ్యానం గురించి ప్రతి స్టేట్లో చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తేదీల్లో అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఈ ధ్యానాన్ని, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా మన ఇండియాలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ సార్ గురించి బాలకృష్ణ సారు చేతి విజ్ఞానం దీంట్లో పిఎంసీలో కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తటవర్తి సార్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ చేతులు ఎత్తండి. ఓయమ్మ, గట్టిగా చేపట్లు కొడదాం తటవర్తి వారికి. కరోనా సమయంలో చచ్చిపోతామని ఎవరు బయటకు రాకపోతే
ఉంటే ఉంటా పోతే పోతా అని ఇట్లా నడిచాడు ఆయన. ఆయన స్టార్ట్ చేశాడు తిరుగుదాం పదండి అని చెప్పేసి. పిఎంసికి మరి ఒక మహర్దశ రావడానికి, ఒక షిఫ్ట్ రావడానికి కారణమైన ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు, సేత్ బాలకృష్ణ గారు ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఓయమ్మ మీరంతా చాలా గట్టోళ్ళే. సేత్ బాలకృష్ణ గారు మరి 2020 నుంచి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నారు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. అలాగే మహేశ్వరి గారు వైజాగ్ మాస్టర్, రీసెంట్గా ఈ కంపెనీకి డైరెక్టర్ అయ్యారు. అలాగే ఒంగోలు నుంచి హరిబాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. ఒంగోలు హరిబాబు గారి గురించి చెప్పాలంటే సంగీత బాబు గారే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రాణం పోయినా ఫుడ్ బయట తినడు. పత్రిసారి యొక్క భావాలు 18 ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయో దానికి నిలువెత్తు రూపం హరిబాబు గారు. సంగీత బాబు గారి మాటల్లో హరిబాబు గారి గురించి. హరిబాబు మాట చాలా కరుగ్గా ఉంటుంది, ఆయన మనసు చెరుకులాగా ఉంటుంది. ఆయన కుదురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటాం. ఎంత సేవ చేస్తున్నాడు అంటే ప్రకాశం డిస్టిక్లోనే కాదు, చుట్టుపక్కల బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చే ప్రయత్నంలో కానీ, అలాగే ఈసీఎస్ని అన్నిటినీ డెవలప్ చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ, అతను రోజుకి 3 పూట్ల మనం ఎలా అయితే భోజనం చేస్తున్నామో ఆయన రోజుకంతా కలిపి 3 అరటిపండ్లే తింటాడు ఆయన. రెండోది, వర్క్లో దిగినాడు అంటే అలా ఎలాంటి మనిషి కాదు. ఎప్పుడన్నా మేమందరం కలిసి ఒక హోటల్కి పోవాలనుకుంటాం భోజనానికి. ఫస్ట్ అడగడం ఏం తెలుసా, ఇది పిఎంసి డబ్బునా మీ డబ్బు అని అడుగుతాడు ఆయన. నాకు ఆశ్చర్యం, ఏమయ్యా తిరుపతికి వచ్చి నా దగ్గరకు వచ్చి నేను పిఎంసి డబ్బుని ఎట్ట పెట్టిస్తానయ్యా అని అడుగుతా. అట్లా కాదు, నువ్వు వైస్ చైర్మన్ కదా, ఆ డబ్బా ఈ డబ్బా అని అడుగుతాడు. ఎట్లా చెప్తావు స్వామి ఇది మా డబ్బా అంటే? ఎంత కఠినంగా ఉంటాడంటే పిఎంసిలో ఉన్నటువంటి ప్రతి పైసాని కాపాడాలని ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే ఎప్పుడన్నా ట్రైన్స్లో ప్రయాణం చేయాలనుకుంటాం, సుబ్బారావు సారు, నేను, ఆనంద్, సీనియర్ మాస్టర్లు ఉంటారు కదా, అంతా వీళ్ళందరూ ఒక 3 టైర్ ఏసీ తీసుకోవాలనేసి అని టికెట్లకు ఆయనకు కూడా ఫోన్ చేస్తాం. మొట్టమొదటి అడగడం ఆయన ఏమంటాడంటే, ఇది పిఎంసి డబ్బా మన డబ్బా అని అడుగుతాడు. అక్కడికి పోతే రూములు ఇస్తారు, భోజనం పెడతారు పిఎంసి వాళ్ళు, ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ అంతా మంది అని అంటే, అట్లయితే మీరు నాకు టికెట్ తీద్దండి, నేను జనరల్లో వచ్చేస్తాను అంటాడు ఆయన. అంటే ప్రతి రూపాయిని, ఆయన రూపాయినే కాదు పిఎంసిని ప్రతి ఒక్క రూపాయిని ఎలా కాపాడాలనుకుంటాడో సొంత డబ్బును కూడా అలాగే కాపాడుతుంటాడు. అలాగే ఆయన అందరూ దృష్టిలో ఆయన శాలరీ తీసుకుంటారు అనుకుంటారు. ఆయనకి ఇచ్చినటువంటి డబ్బు శాలరీ రూపంగా తీసుకున్నా, ఒక 20,000 రూపాయలు శాలరీగా తీసుకున్నా, నెల పెట్టేటప్పటికి ఆ 20,000తో పాటు ఇంకొక 5,000 రూపాయలు ఎగేసుకొని 25,000 రూపాయలు రిటర్న్గా పిఎంసీకే ఇస్తున్నాడు ఈ రోజు వరకు హరిబాబు గారు. ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే మహేశ్వరక్క గురించి. మహేశ్వరి మేడము ఇంతకుముందే చెప్పాను కదా, ఆమె కూడా అంతే. మాట కరుగ్గా ఉంటుంది, మనసు చాలా చురుగ్గానే ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తి అంటే పిఎంసి అందరూ కలిపి ఆమెకు ఒక అవార్డు ఇచ్చినారు. నాకు ఒక ముద్దుల చెల్లెల్లాగా ఆమెని నాకు దత్తకు తీసుకునేటట్టు చేసేసినారు పిఎంసి వారు. అడ్మినిస్ట్రేషన్లో ఆనంద్ ఎంత ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేశాడో గతంలో తెలియకపోయినా, ఇప్పుడు నేను చూశాక అడ్మినిస్ట్రేషన్లో చాలా అద్భుతంగా ఆనంద్ తీసుకొని పోతున్నాడు. అలాగే ఆమె కూడా సరే, ఒక కంటెంట్లో ఏదన్నా కానీ తప్పు అనేది కనపడితే చాలు ఇమ్మీడియట్లీగా పెద్ద చిన్న అని ఆలోచించకుండా టకాని ఫోన్ చేసేసి ఇట్లా కాదు ఇలా చేయండి అనేసి అని చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మహేశ్వరి మేడం గారు. అలా ఏదైనా సరే మనకందరికీ తెలిసి ఉంటుంది, బాల వికాస్ అనేసి మనం ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటాం కడతాల్లో. ఆ ప్రాజెక్ట్ అంతా ఆ మేడమే తీసుకునేది. ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రదేశానికి రావాల్సింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. షేగవ్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. అన్నా ఒక 15 రోజుల ముందన్నా చెప్పుంటే నేను వచ్చుంటానంటే, మాకు తెలిసింది కూడా ఇది ప్రదేశం అనుకున్నది కూడా మేము కలికిరిలో కొట్టాలనుకున్నామని. అంటే 1వ తేదీ
డిసెంబర్లోనే ఆమె యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్కి అనౌన్స్మెంట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. మనకందరికీ తెలుసుంటుంది, డాక్టర్ గోపాలకృష్ణమూర్తి జీకే గారికి మరదలు ఆ మేడం గారు చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. వైజాగే కాదు, మహారాష్ట్ర ఎక్కడెక్కడైతే హిందీ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆ మేడం గారికి కూడా ఒకసారి చప్పలు కొట్టుకుంటూ థ్యాంక్ యూ. పులి రామ్మోహన్ రావు గారు. పులి రామ్మోహన్ సార్ గురించి చెప్పాలంటే చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా కానీ ఆ ఉద్యోగంలో ఒడిదడుకులు ఎక్కడా కానీ లేకుండా సిన్సియర్గా వర్క్ చేసుకొని రిటైర్మెంట్ తీసుకున్న తక్షణమే నేనంటూ ఒక వర్క్ చేయాలనేసని అట్లా కడతాలోనే అప్పట్లో వర్క్ చేస్తూ వచ్చినారు. ఇప్పుడు పిఎంసి ఆఫీసు మొత్తం ఆనంద్ ఇప్పుడు బయట ప్రదేశాలంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని చేదోడు వాదోడుగా అందరినీ కలుపుకొని పోతూ అలాగే పిఎంసి యొక్క డెవలప్మెంట్ గురించి చెబుతూ వెళుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఆఫీసు మొత్తం ఆయన మొత్తం పర్యవేక్షిస్తూ ఆఫీసుకు కావాల్సినటువంటి సదుపాయాలని దగ్గరుండి చూసుకుంటూ అందిస్తూ చేస్తున్నారు పుల్రామోహన్ గారు. నిజంగా ఈరోజు పుల్రామోహన్ గారు ఆఫీసులో ఉండడం అంటే చాలా గొప్ప విషయము. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు పుల్రామోహన్ సార్కి. ఆయనకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే పొట్లూరి రాంబాబు గారు. పొట్లూరి రాంబాబు గారు కర్తాల్ ట్రస్టీ. అలాగే ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? కేశవరావు సార్కి ముందు పొట్లూరి రాంబాబు సార్ వాళ్ళ మిస్సెస్ దాదాపు 10 సంవత్సరాలు ఆ మ్యాగజైన్ నడిపారు. వాళ్ళ కుటుంబమే నడిపింది. గట్టిగా చప్పట్లు కొడదాం పొట్లూరి రాంబాబు గారికి. ఇంకొక మాస్టరు పరిమళ పత్రి గారు, ఇందులో ఒకనొక డైరెక్టర్గా ఉన్నారు. పరిమళ పత్రి గారి గురించి. పరిమళ పత్రి గారంటే పత్రి సార్ రెండో కూతురు. ఆమెకు ఒకసారి చప్పట్లు కొట్టుకుంటాం. సార్ వాళ్ళందరూ పరిమళ పత్రి అని పిలుచుకుంటుంటారు. కానీ తిరుపతిలో మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఆ అమ్మాయికి ముద్దుగా గుడ్డి అనేసి అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు అందరూ. ఎన్నో తిరుపతిలో అప్పట్లో ట్రెక్కింగ్ కూడా వచ్చినారు మేడం గారు. ఇప్పుడు రీసెంట్గా డైరెక్టర్ అవడం జరిగింది. అలాగే ఈరోజు పిఎంసి ఛానల్కి మేడం గారు అడుగు పెట్టినాక నవ్వుతో నా భవిష్యత్తుగా ముందుకు తీసుకునే దానికి అద్భుతంగా తీసుకుపోతున్నారు. అమెరికాలో కూడా ఈ పిఎంసి గురించి డెవలప్మెంట్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. పత్రి మేడము పత్రి సారు కళ ఏమిరంటే పిఎంసిని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన తపన ఎంతుందో అనేసి మనకందరికీ తెలుసు. అటువంటిది ఆ కుటుంబం నుంచి మేడం గారు రావడము, మేడం గారు వచ్చినాక ఇంకా ముందుకు పోయేదానికి ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. స్వర్ణమాల పత్రి మేడం ఈ రోజు వరకు కూడా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఏమిటయ్యా పిఎంసి యొక్క విశేషాలని ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు మేడం గారు. పిఎంసి ఎలా ముందుకు పోతా ఉందనేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మన గురువు గారి యొక్క కుటుంబం నుంచి మేడం గారు కుటుంబం నుంచి మనకు పరిమళ పత్రి గారు మనకు డైరెక్టర్గా రావడం, పిఎంసి ట్రస్ట్కి పిఎంసి డైరెక్టర్గా రావడం చాలా గర్వకారణం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. సో మాస్టర్స్ ఒక మాట ఏంటి సార్, 2 మాటలు చెప్పండి. ఒక మాట, ఈ నెలలో ఆనంద్ గారు శాలరీ తీసుకునేది కంపెనీకి డొనేట్ చేశారు. ఈ నెల నుంచి సారు శాలరీ తీసుకొని నేను కంపెనీకి సపోర్ట్ చేయాలి అనేసి చెప్పారు. నేను ఎలా అయినా జరిగిపోద్ది, నేచర్ సపోర్ట్ చేస్తుంది, నాకు శాలరీ తీసుకోను, ఈ నెల నుంచి రిటర్న్ చేస్తాను అని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. మా గ్రూపులంతా సెండ్ చేశారు రిటర్న్ చేసేసి. ఈ సందర్భంగా ఆనంద్ గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేయాలి. మనం ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి. అంటే ఆయన శాలరీ లేకుండానే వర్క్ చేస్తున్నారు ఈ నెల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, బండి శ్రీనివాసరావు గారు నెక్స్ట్ డైరెక్టరు. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు ఆయన. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం బండి శ్రీనివాసరావు గారికి. మరి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఆయన శాకాహార ర్యాలీలతో పిఎస్ఎస్ఎంలో. అలాగే ఇంకొక మాస్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్, ఖమ్మం నుంచి, తెలంగాణ నుంచి. ఇలా ఇంతమంది డైరెక్టర్లతో కూడినటువంటి యొక్క వ్యవస్థయే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ. ఒకసారి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ది పిఎంసి ట్రస్ట్ గురించి మనం ఇందాక చూసాం, ఎవరెవరు ట్రస్టీలుగా ఉన్నారో. అలాగే మనకు
అలాగే మనకు పిఎస్ఎం మీడియా లిమిటెడ్కి అడ్వైజరీ బోర్డు ఉంది. ఆ అడ్వైజరీ బోర్డులో పత్రి సార్ వాళ్ళ అల్లుడు శ్రీనివాస్ రెడ్డి గారు, స్వాధ్యాయ యోగ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఒక అడ్వైజరీగా ఉన్నారు. అలాగే వైజాగ్ నుంచి రెడ్డినాయుడు గారు, బెంగళూరు నుంచి పి చంద్రశేఖర్ గారు, పిసిఎస్ గారు అంట మనం బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. అలాగే గారపాటి కళాలక్ష్మి గారు, విజయ్ కుమార్ గారు గుంతకల్ నుంచి, అలాగే గంగారెడ్డి గారు నిజామాబాద్ జిల్లా నుంచి, ఆర్మూరు నుంచి, వెంకటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి. ఇది అడ్వైజరీ బోర్డు. మాస్టర్స్, ఒక పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ నుంచి 15 మంది డైరెక్టర్లు, ది పిఎంసి ట్రస్ట్ నుంచి 11 మంది ట్రస్టీలు, 7 మంది అడ్వైజరీ బోర్డ్స్ తోటి ఇన్ని విభాగాలను కలిపిన ఒక వ్యవస్థ అయితే ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్ ఉన్నారు. మినిమం ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఒక్కొక్క జిల్లాను బట్టి, ఆ జిల్లా చిన్న జిల్లా పెద్ద జిల్లాను పట్టుకొని ఏ జిల్లాకి ఎంతమంది అయితే ఉంటారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి జిల్లాకు ఒకరు, ఇద్దరు లేదా ముగ్గురు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జర్స్గా ఉన్నారు. ఈ పిఎంసి వ్యవస్థ యొక్క టీమే ఈరోజు 100 మంది పైన ఉంది. ఒకసారి ఆ టీం అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఈ ప్రపంచానికి అందించడం. పత్రి సార్ని ఈ ఛానల్ పెట్టినప్పుడు, సార్ ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటి, ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ ఒకటే చెప్పారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం భగవద్గీతతో సమానం. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం భగవద్గీతతో సమానం. ఏదైనా ఈ ప్రపంచాన్ని మార్చేది ఉంటే అది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం మారుస్తుంది. అందుకే మనం ఈ ఛానల్ పెట్టామని చెప్పారు. నేను స్పీచ్లు ఇవ్వడానికి ఈ ఛానల్ పెట్టినానని చెప్పలేదు పత్రి సార్. కాబట్టి మాస్టర్స్, మనందరి కర్తవ్యం ఏంటంటే, మీరు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10లో ఉండేటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆఫీస్కి వచ్చి మీ అనుభవాలను ఇవ్వడం. లేదు అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు చెప్తే, ఒక 10 మంది అక్కడ ఉన్నారని చెప్తే ధ్యాన అనుభవాలు చెప్పడానికి కెమెరామ్యాన్ వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఊరికి వచ్చి అనుభవాలు తీసుకుంటారు. మీరు అనుభవాలను చెప్పడమే మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. మనం అనుకోవచ్చు, నేను తెలుగు భాషలో మాట్లాడితే మరి ప్రపంచం ఎలా మారుతుందని. మనం ఒక్క భాషలో మాట్లాడితే చాలు, మిగతా అన్ని భాషలలోకి ట్రాన్స్లేట్ అయ్యేటువంటి టెక్నాలజీ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇంగ్లీషు, హిందీ, తమిళ్, కన్నడ లాంగ్వేజెస్లో ఆల్రెడీ అద్భుతంగా వస్తున్నాయి. మనం ఒక భాషలో మాట్లాడితే చాలు. సో మాస్టర్స్, ప్రతి ధ్యాని అనుభవం చాలా ఇంపార్టెంటు. ఈరోజు ఇక్కడ పేరుకి ఇక్కడ జరుగుతోంది శ్రీకాళహస్తి దగ్గర ఈ కార్యక్రమం, కానీ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూడొచ్చు పిఎంసి ద్వారా. అది ఈ వ్యవస్థ యొక్క గొప్పతనం. పత్రి సార్కి క్రిస్టల్ క్లియర్గా తెలుసు భవిష్యత్తు. అందుకే ఆయన చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమవుతోంది. దానికి మనం చేయాల్సిందల్లా ఒకటే ఒక పని, మన అనుభవాన్ని పిఎంసిలో చెప్పడం. మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలిగేటువంటి సబ్జెక్టు మీ దగ్గర ఉంది, దయచేసి ఇంటర్వ్యూ ఇవ్వండి. మీరు భగవద్గీత గురించి చెప్పగలరు, లేదా భజగోవిందం గురించి చెప్పగలరు, లేదా కాళికాంబ గురించి చెప్పగలరు, లేదా వేమన గురించి చెప్పగలరు, ఏదైనా గురువుల గురించి చెప్పగలరు. రండి, వచ్చి చెప్పండి. ఈ ప్రపంచానికి మీ జ్ఞానాన్ని పంచడానికి అద్భుతమైనటువంటి వేదిక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మొట్టమొదట మనం చేసేటువంటి అల్టిమేట్ వర్క్ ఏదైనా ఉందంటే మన అనుభవాన్ని పిఎంసిలో చెప్పడం. అది చెప్తే చాలు, మన పని అయిపోయింది. ఈరోజు పత్రి సార్ భౌతిక శరీరంలో లేరు, కానీ సార్ యొక్క జ్ఞానం అంతా ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి గట్టిగా. పిఎంసిలో. ఈరోజు మనం ఉన్నా మనం లేకపోయినా ఈ భూమండలం ఉన్నన్నాళ్ళు మనం చెప్పినటువంటి జ్ఞానం పిఎస్ఎస్ఎం ద్వారా పిఎంసిలో అందించబడేటువంటి జ్ఞానం ఈ భూమండలం ఉన్నన్నాళ్ళు ఉంటుంది. అది పిఎంసి చేసే పని. మరి పిఎంసి కోసం మనం చేయవలసింది ఫస్ట్ మన జ్ఞానాన్ని పిఎంసిలో చెప్పడం. 2, పిఎంసికి 2 విధాలుగా సహకరించవచ్చు. ఒకటి అంబాసిడర్స్ రూపంలో, 2 ఈసీఎస్ రూపంలో. మాస్టర్స్, ఎవరైనా సరే అంబాసిడర్స్గా చేరాలనుకుంటే కనుక లాస్ట్లో స్టాల్ ఉంది, ఆ స్టాల్ దగ్గర సందీప్ ఉంటారు. ఇక్కడే సందీప్ తనతో మీరు మాట్లాడవచ్చు.
ఎవరైనా సరే ఒక సంవత్సర కాలంలో ఒక 50,000 రూపాయలు తను స్వంతంగా కానీ తన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది నుంచి సపోర్ట్ తీసుకొని ఒక 50,000 రూపాయలు పిఎంసి డెవలప్మెంట్ కోసం ఇచ్చేటువంటి వారిని ది పిఎంసి ట్రస్ట్ నుంచి అంబాసిడర్స్గా చెప్తారు. దానికి గాను ప్రతి సంవత్సరం ఒక 3 ప్రదేశాలకు ఆ యొక్క అంబాసిడర్స్ని తీసుకెళ్లడం జరుగుతుంది. రీసెంట్గా పూరి వెళ్ళి రావడం జరిగింది జగన్నాథ స్వామి. అక్కడ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఆ యొక్క బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ 12 జరిగింది. 11 ప్రోగ్రామ్స్ని మీరు ఇందాక చూశారు. 12ది రీసెంట్గా జరిగింది ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో. మేమంతా అక్కడే ఉన్నాం. పూరి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ గురించి మీ మాటల్లో. బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగు చాలా అద్భుతంగా 3 రోజులు ఎలా జరిగిందంటే నవ్వుతో నా భవిష్యత్తుగా జరిగింది. చాలామంది మాస్టర్ల యొక్క సందేశము, అలాగే ఒక రోజంతా పిఎంసి డెవలప్మెంట్ గురించి ఎలా అయితే చర్చించుకోవడం జరిగిందో, 2 రోజులు పిఎంసి వారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ చూపించేదానికి పిఎంసి ట్రస్ట్ అందరికీ సపోర్ట్ చేసి అన్ని ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేసినారు. అలాగే పూరి జగన్నాథ స్వామి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్తో పాటు వాళ్ళతో పాటు ఒకరిద్దరు వచ్చినా కానీ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా పిఎంసి ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రదేశంలో కోనార్కు ఆ ప్రదేశము, చిల్లూరు సరస్సు, అలాగే మన కొన్ని శక్తి క్షేత్రాలు, ఈ ప్రదేశాలంతా మన పిఎంసి అంబాసిడర్లకంతా పిఎంసి ట్రస్ట్ వాళ్ళు అన్ని ప్రదేశాల్లో చూపించడం, వాళ్ళు చూసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిఎంసి అంబాసిడర్గా చేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఈసీఎస్ నెక్స్ట్ చిన్న చిన్న అమౌంట్స్ ఎవరైనా కానీ ఒక 200 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ నెల మేము ఇస్తాము అంటే కనుక త్రూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ది పిఎంసి ట్రస్ట్కి వస్తుందన్నమాట. ఇది పిఎంసి యొక్క కార్యక్రమాలకు బ్యాక్ సపోర్ట్గా అవుతుంది. ది పిఎంసి ట్రస్ట్ పిఎంసికి వెన్నెముకగా ఉంది. పిఎంసి చేసే అన్ని కార్యక్రమాలను ది పిఎంసి ట్రస్ట్ సమర్పిస్తూ ఉంటుందన్నమాట. 8 సంవత్సరాల మొత్తం జర్నీనంతా పిఎంసిలో ఆ యొక్క అభివృద్ధిని అంతటినీ ఈ పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దీన్ని సావనీర్ అంటాము. దీని యొక్క టైటిల్ పత్రిజీ ప్రతిరూపం పిఎంసి. మరి ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దీంట్లో మనం ఎంత వర్క్ జరిగింది, డే 1 నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ వచ్చింది, దేనికి ఎంత ఖర్చు అయ్యింది, ప్రస్తుతం ఎంత ఉంది, ఎంత కంటెంట్ తయారైంది, ప్రతిదీ ఇందులో అద్భుతంగా ఒక గొప్ప డిజైనింగ్తో తీసుకురావడం జరిగింది. ఇది ఇక్కడ ఎవరెవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో, ఇక్కడ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. షేర్ హోల్డర్స్ 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్, 10 11 12 13 14 14 మంది ఈ సావనీర్ బుక్ తీసుకోండి. ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే షేర్ హోల్డర్స్. బ్రాండ్ అంబాసిడర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బ్రాండ్ అంబాసిడర్స్ 1 2 3 4 5 వాళ్ళు కూడా ఈ బుక్ తీసుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్స్కి ఈ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 8 సంవత్సరాల ఈ ప్రగతిని అంతటిని ఈ పుస్తక రూపంలో దీన్ని చూసినప్పుడు ఇంతవరకు జరిగిందా, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించారా అనిపించింది సార్ని చూస్తే. సార్ క్లియర్గా చెప్పారు, ఇప్పటి వరకు జరిగింది 0.1% మాత్రమే. 99.9% పిఎంసి ద్వారా జరగవలసి ఉందని పత్రి సార్ చెప్పారు ఆయన మాటలతో. సో ఇది మనందరి తక్షణ కర్తవ్యం. మాస్టర్స్, మనం చిత్తూరు జిల్లా వరకు చెప్పగలం, లేదంటే ఆంధ్ర చెప్పగలం, లేదంటే తెలంగాణ చెప్పగలం మనకు వచ్చిన భాషను బట్టి. మరి ప్రపంచం అంతా చెప్పాలంటే, మరి ప్రపంచం అంతా వెజిటేరియనిజం తెలియాలంటే, పిరమిడ్ శక్తి గురించి తెలియాలంటే, స్పిరిచువల్ సైన్స్ గురించి తెలియాలంటే ఏం చేయాలి? మనందరం పిఎంసినే, మన జ్ఞానాన్ని మనం పిఎంసిలో చెప్తే చాలు. అది ప్రతి భాషలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. 2 చేయగలిగే స్తోమత ఉన్నవాళ్ళు అంబాసిడర్గా జాయిన్ అవ్వండి.
మరీ మనం తక్కువ ఇవ్వగలిగే వాళ్ళు, ఆ యొక్క శక్తి ఉన్న వాళ్ళు ఈసీఎస్లో పార్టిసిపేట్ చేయండి. ఏదో రకంగా పిఎంసికి మన వంతు మనం చేసే సహాయ సహకారాలను మనందరం అందిద్దాం. మరి ఈ వేదిక నుంచి ఇంత గొప్ప అవకాశాన్ని మరి కల్పించినటువంటి మన మునిబాబు సార్కి, వారి దంపతులకి, ముఖ్యంగా మరి సంగీత బాబు గారికి, వారి దంపతులకి గట్టిగా చప్పట్లు కొడదాం. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పిఎంసి తరపున, మరి నా తరపున మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మునిబాబు సార్, మీ సందేశం. థ్యాంక్ యూ సార్. నా జీవితంలో చిన్న వయసు అప్పటి నుంచి కూడా నాకే కాదు అనేక మందికి ఉంటాయి సమస్యలు, బాధలు, దుఃఖాలు, ఎన్నో ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ నా గురించి నేను ఆ సమయంలో నాకే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులన్నీ, ఎందుకు పుట్టాము, అసలు ఎందుకు బతకాలి అని అర్థం కాని జీవితం. అలాంటి పరిస్థితులు, ఇది పెద్ద స్టోరీ, కానీ ఒక ముక్కలో ఫినిష్ చేసుకుందాం. గురువుగారు ఇచ్చిన జ్ఞానం దొరికిన తర్వాత అసలు ధ్యానానికి ఎంత గొప్ప విశిష్టత ఉంది. పూజల కన్నా, స్తోత్రాల కన్నా, జపాల కన్నా ధ్యానం ఎంత గొప్పది అనేది స్వయంగా నేను అనుభవించి ఈ జ్ఞానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, చిటుకులో నా దుఃఖాన్ని, నా అనారోగ్యమైతే లేదు, నా దుఃఖాన్ని, నా అజ్ఞానాన్ని ఈ మాయాలోకంలో ఎలా జీవించాలనే మార్గాన్ని రహదారిలాగా, నేషనల్ హైవేలాగా వేసిన మహానుభావుడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు. ఎంతోమంది ఇప్పుడు ఈ విలేజెస్, ఈ ఏరియాకి నేను ఎందుకు వచ్చాను, ఇక్కడ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే, చుట్టుపక్కల పల్లెటూరులో స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు ఎలా బ్రతకాలి, జీవహింస ఎందుకు చేయకూడదు, మాంసం ఎందుకు తినకూడదు అని తెలియదు. వాళ్ళకి చెప్తే చాలు అద్భుతంగా మారిపోతారు. వాళ్ళందరినీ యాక్టివేషన్ చేయాలంటే మనకి స్థానం కావాలి. ఊరికే నేను సింగిల్గా వెళ్ళి క్లాస్ చెప్తాను, క్లాస్ రండి అంటే వస్తారు, కానీ వాళ్ళకంత అర్థం కాదు. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత గొప్ప ఆశ్రమం వచ్చింది, ఎక్కడెక్కడి నుంచో మాస్టర్స్ అంటున్నారు, వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అంటున్నారు, పిరమిడ్లు అంటున్నారు, ఆడేందో చూడాలని ఇంతమంది వచ్చున్నారు చూడండి. అలాగే ఇంకా ఎంతోమంది వస్తారు. వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి అంటే ఏం చేయాలి అని పరితపించేవాడిని. ఎందుకంటే నేను పొందాను కదా, శారీరకంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా నేను చక్కబెట్టుకున్నాను, మానసికమైన పరిస్థితులన్నింటినీ కూడా అద్భుతంగా సరిచేసుకున్నాం, బుద్ధిపరమైన హీనతని పోగొట్టి జ్ఞానోదయాన్ని పొందాము. ఇక ఆత్మగా, దైవంగా ఎలా జీవించాలనేది కూడా తెలుసుకున్నాం. మరి ఎంత తక్కువ టైంలో తెలుసుకొని దాని ఫలితాన్ని నేను ప్రతిరోజు అనుభూతి చెందుతున్నప్పుడు నాకు అందరూ గుర్తొస్తారు. నా కళ్ళ ముందర కనిపించే ప్రతి ఒక్కరూ బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కలహాలతో కుటుంబంలో ఎన్నో అన్నీ ఉన్నా వాళ్ళు అజ్ఞానంతో ఎంతో కొట్టుకుంటుంటారు, బాధపడుతుంటారు, కోర్టులకు పోతుంటారు, స్టేషన్స్కి పోతుంటారు, పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి చుట్టూ తిరుగుతుంటారు. నా కళ్ళ ముందర ఆ జ్ఞాన నేత్రంతో, ఆ జ్ఞానోదయంతో చూస్తుంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానమే వాటన్నిటికీ కారణమని ఏ జ్ఞానవంతుడికైనా అర్థమయ్యే విషయం అది. ఆ జ్ఞానాన్ని పంచితే వాళ్ళందరూ బాగుపడతారు. ఆ కనపడని దేవుణ్ణి నేను మొక్కాలని ఎంతోమంది మొక్కుతుంటారు, వాళ్ళ సమస్యలు ఏమీ తీరవు, కానీ భగవంతుడి మీద వాళ్ళు ధ్యాస. కానీ ఈరోజు ఈ స్థానంలో ఒక శక్తిగా అయితేనే మనం గురువుగారి బాటని, అంటే పిఎస్ఎస్ మూమెంట్ని, పిఎంసి ఛానల్కి మనం ఏదైనా సహాయం చేయాలనుకుంటే నా వంతు ఒక్కడిగా ఏమి చేయలేం. ఇది నేను తెలుసుకుంది మొట్టమొదట సత్యం. ఈరోజు వాస్తవంగా మీకు ముందర చెప్తున్నాను. మరి ఏం చేయాలి? గ్రూప్ ఎనర్జీ కావాలి. గ్రూప్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానాన్ని స్వయంగా పంచాలి. దానికోసం జూమ్ సెషన్ కరోనా నుంచి ఎంపిక చేసుకొని ప్రతిరోజు ప్రాతకాల ధ్యానం పేరిట అనంత ధ్యాన యజ్ఞమని ప్రతిరోజు 2 గంటల ధ్యానం 5 to 7, 7 to 9 సర్జన సాంగత్యం స్వాధ్యాయాల ద్వారా గ్రూప్ మెడిటేషన్తో ఎనర్జీస్ని క్రియేట్ చేసుకొని గురువుగారి యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా అందరికీ పంచుతూ వారు ఎదిగిన మాస్టర్స్ అందరూ వసుదైక కుటుంబం అనే పేరుతోటి ట్రస్ట్ని ఏర్పాటు చేయడం అనేది గ్రూప్ ఎనర్జీ ఒక బలం.
ఆ బలం సమకూర్చుకొని ఈరోజు ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో కొత్తగా ఆవిష్కరించిన పిఎంసి ఛానల్ యొక్క రూపురేఖలు మార్చుకొని వచ్చి ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఈ స్థానం నేను ఒక్కడిగా ఉంటే నేను ఏమన్నా సపోర్ట్ చేయగలనా? ఒక్కరిగా ఉంటే ఏం చేయలేం, ఊహలు ఉంటాయి, చేయలేము. గ్రూప్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ గ్రూపే వసుదైక కుటుంబం గ్రూప్. దానికోసం ఎంత కష్టపడ్డారో వసుదైక కుటుంబంలో ప్రతి మాస్టర్కి తెలుసు. సింగిల్గా చేయలేని దాన్ని ఏదైనా సాధించవచ్చు అంటే ఒక గ్రూప్ ఉండాలి. దాని పేరు ఒక ట్రస్ట్గా మనం పెట్టుకుంటాం. దాని పేరు వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్. ఇంటిని ఆశ్రమంగా మార్చుకొని, ఆశ్రమే గృహంగా మార్చుకొని అక్కడికి వచ్చిన వాళ్ళతో అంతా ఈ జ్ఞానాన్ని పంచుకుంటే. పిఎంసి గురించి చెప్పండి సార్. ఈ పిఎంసి ఎంత అద్భుతంగా ఈరోజు ఎన్నో విషయాలు మనకి వివరించారు. నా ఆనందం ఏంటంటే గ్రూప్ ఎనర్జీతో మనం నా ధ్యేయం, నాకు ఫస్ట్ రోజుల్లో ఉన్న ధ్యేయం ఏంటంటే సహాయం చేయాలి ఏదో ఒక విధంగా. నేను ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా చేయాలని నేను అనుకున్నాను. అది ఈరోజు మీరు ఇచ్చిన స్పీచ్ పిఎంసి ఛానల్లో తీసుకురావాల్సిన కొత్తదనాన్ని, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఒక్కొక్కరు ఎలా శ్రమిస్తున్నారు అని చెప్పినప్పుడు నాకు ఆనందం వచ్చింది. ఏంటంటే ఈ స్టేజ్ మీద ఈరోజు ప్రజెంట్ చేయడం అనేది ఈ గ్రూప్ లేకపోతే నేను పొంది ఉండలేను. దానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్, అసలైన పిరమిడ్ మాస్టర్స్గా మీరు ఎదిగారని నాకు ఆనందం. ఎందుకంటే దీనికి సహాయం చేశారు. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి, పిఎంసి ఛానల్కి ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉండేది. కాబట్టి ఆ ఆనందాన్ని మా అందరి ముందు పంచుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎప్పుడు సహకరిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మునిబాబు గారికి. మాస్టర్స్, నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏదైనా మనం ఒక వర్క్ చేసేటప్పుడు అన్నిటికీ రెడీ అయితేనే చేయాలి. ఎందుకంటే వర్క్ చేసేటప్పుడు ఎన్నో సవాళ్ళతో కూడుకొని ఉంటుంది. అదేం ఊరికేనే రాదు, ఊరికేనే అవ్వదు. మనం ఎంతో ఎదగడం కోసం ఆ సవాళ్ళన్నీ మన జీవితంలో వస్తాయి. సో ఆ సవాళ్ళన్నింటినీ అధిగమించిన తర్వాత ఇంత అద్భుతం వచ్చింది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ ప్రదేశానికి, వసుదైక కుటుంబం ధ్యాన ఆశ్రమ ట్రస్ట్కి. అదేవిధంగా పత్రి సార్ కూడా ఛానల్ పెట్టినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఏంటి రూపాయి లేకుండా ఛానల్ పెడతారా? నడవడమే. మొన్ననే ఛానల్ తీసేశారు కదా వాళ్ళది, ఎవరితో పరిపూర్ణానంద వాళ్ళ ఛానల్ తీసేశారంట కదా, లేకపోతే వాళ్ళది ఛానల్ తీసేశారంట కదా, వీళ్ళది ఛానల్ తీసేశారంట కదా. ఏంటి పత్రి సార్ ఛానల్ పెడితే. కానీ అదే ఛానల్ ఇప్పుడు 8 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో ఉంది. మాస్టర్స్, ప్రతిదీ మన ఎంపికే. ఇది ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలే. ఒక పాఠం అయిపోతేనే ఒక గొప్ప బహుమతి ఉంటుంది. మరి నా జీవితంలో మొత్తం ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఈ పిఎంసిలోకి రానంత వరకు అంటే 2018 సంవత్సరం వరకు, నేను 1998లో వచ్చాను. 98 నుంచి 2018 వరకు నా జీవితం అంతా ఒక ఎత్తు అయితే, ఈ 2018 నుంచి 2026 వరకు ఒక ఎత్తు. ఎన్ని లెసన్స్ నేర్చుకున్నానో చెప్పనలవి కాదు. సో ఆత్మ గొప్పగా ఎదగాలి అంటే గొప్ప విశేషమైనటువంటి సేవ చేయాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళంతా ఎంత విశేషమైన సేవ చేశారో, ఇక్కడున్న మాస్టర్లందరూ ఎంత విశేషమైన సేవ చేశారో. ఎంత సేవ చేస్తే అంత గొప్ప లెసన్స్ నేర్చుకుంటాం. మరి ముఖ్యంగా నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం సంగీత బాబు గారు. యాక్చువల్గా టూర్ అంతా నెల్లూరు జిల్లాలో ఉంది, దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఇలా రావడం నాకు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. అలాగే మధు అన్న కూడా ఇక్కడే ఉన్నారు మన మధ్యన. సో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ ఆశ్రమం అద్భుతంగా ఇది దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో భాగంగా పిఎంసి ఎప్పుడూ మీతో ఉంటుందని, ఈ ఆశ్రమ అభివృద్ధికి పిఎంసి నుంచి ఏం చేయాలో ఆల్రెడీ మేము చేస్తున్నాము. ఇక ముందు కూడా మనం ఎంతో అద్భుతంగా చేస్తాం పిఎంసి నుంచి. ఒకసారి ఈ కెమెరామ్యాన్స్, మన మాస్టర్స్కి, కెమెరామ్యాన్ మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతో వర్క్ చేస్తుంటారు. ముఖ్యంగా అక్కడ కూర్చున్న అబ్బాయి పేరు ప్రవీణ్, వైట్ టీషర్ట్. ఒక పిరమిడ్ మాస్టర్ ఎంత పని చేస్తాడో అంతకన్నా మించి పని చేస్తుంటాడు ప్రవీణ్. అన్నీ చూస్తాడు, నాట్ ఓన్లీ కెమెరామ్యాన్. పత్రి సార్ ఎప్పుడు కెమెరామ్యాన్స్ని ఎప్పుడు పొగిడేవారు. ఎందుకంటే
సారు వెళ్ళి కూర్చునే లోపలనే వాళ్ళంతా సెటప్ ఏర్పాటు చేసుకోవాలి. అంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు పిఎంసిలో. కాబట్టి మాస్టర్స్, ఈ ఆశ్రమ అభివృద్ధికి పిఎంసి ఎప్పుడు ఏం చేయాలో అది ఎప్పుడూ చేస్తుంది. మరి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఒకసారి గట్టిగా పిఎంసి ఛానల్ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అలాగే పిఎంసి ఈరోజు పిఎంసిని అద్భుతంగా తీసుకుపోయే దాంట్లో మనకు అద్భుతంగా డైరెక్టర్స్ ఎవరు, ట్రస్టీలు ఎవరు, మరియు అంబాసిడర్స్ అంటే ఏమి, ఈసీఎస్ అంటే ఏమి అనేసి అద్భుతంగా మనకు తెలిపినటువంటి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ఆనంద్ గారికి అవుతారు చప్పట్లు కొట్టుకుంటూ, యథాప్రకారం మనం ఇంతకుముందు ఎవరినైతే ఈ డయాస్ పైన కూర్చున్నామో వాళ్ళందరూ డయాస్ పైకి రావాల్సింది కోరుకుంటున్నాం. మీ చైర్లు మేమే తెస్తాం సార్. అందుకే అన్న జయచంద్ర సార్. అమ్మ ఆశ్రమం నుంచి ఆమె కూడా అమ్మే స్త్రీ అనాథగా ఉంటే నా దగ్గర ఉండాలి అని చెప్పి అమ్మ ఆశ్రమం నుంచి వచ్చిన అమ్మ, ఆమె ఇప్పటివరకు ఆమె జీవితంలో ఎంతోమంది స్త్రీలకి ఆశ్రమం ఇచ్చి సొంత డబ్బులతో, గవర్నమెంట్ ఇచ్చిన ఆశ్రమం కాదు అది, ఆమె జీవితంలో ఆమె ఉద్యోగంలో నుంచి సంపాదించిన డబ్బులంతా కూడా అమ్మ ఆశ్రమానికి ఏర్పాటు చేసుకొని ఎంతోమంది స్త్రీలకి ఆశ్రమం ఇచ్చారు. ఆ తల్లికి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఆమె ఇక్కడికి వచ్చేయడం ఎంతో ఆనందకరమైనది. ఒక్క నిమిషం మాట్లాడు. శ్రీ మాతృదేవో భవ, శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ధ్యాన శివోహం సభా సరస్వతికి వందనాలతో అమ్మ ఆశ్రమం తరఫున అమ్మ శుభాకాంక్షలు. సుభాష్ పత్రిజీ గారు 1991 నుంచి నాకు పరిచయం. శ్రీకాళహస్తిలో 5-6 సమావేశాలు నిర్వహించినప్పుడు నన్ను ఒక ఉపాధ్యాయురాలుగా నేను అప్పటికప్పుడు ఏదో ఒక గీతం రాసి పాడి వినిపించేదాన్ని సభలో. ఆ గీతాలకు పత్రిజీ గారు ఎంతో సంతోషపడి ప్రతి సభకు నన్ను పిలిచేవారు. నాగులగుంటలో ఎంపీ సుబ్బరాయలని వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని పెట్టి సమావేశపరిచారు. అదేవిధంగా భాస్కర్పేటలో జరిగింది. 4-5 ప్రాంతాల్లో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిర్వహించారు పత్రిజీ గారు. 1994లో భరద్వాజ తీర్థంలో అడవి, అప్పుడు ఇంత ప్రశాంతమైన వాతావరణం కాదు, అయినా ఒక పౌర్ణమి రోజు ధ్యాన నిర్వహణ చేయించారు. ఆ రోజు కూడా నేను పాల్గొన్నాను. ఆయన పరిచయం నాకెంతో దైవ ఆజ్ఞగా భావించి వారు వచ్చినప్పుడల్లా వారిని కలుసుకొని వారి సేవ చేయగలిగానే కానీ ధ్యానం అనే దాని మీద నా దృష్టి లేదు. అమ్మ ఆశ్రమం మీదే ఉండింది. 95లో స్వామీజీని గురూజీని కలిసినప్పుడు చెప్పా, నా మనసు ధ్యానం లేదు గురూజీ గారు, అమ్మ ఆశ్రమం పెట్టాలా అంటే అప్పుడు చెప్పారమ్మా, మీరు తప్పకుండా అమ్మ ఆశ్రమం పెడతారు, మీ మనసు అటువైపే ఉందని నాకు కూడా తెలిసింది, కాబట్టి ఆ సేవలోనే మీరు జీవించాలి అని నన్ను ఆశీర్వదించారు. వారి ఆశీర్వాద బలము, శివుని అనుజ్ఞం. నేను 25 సంవత్సరాల ఆశ్రమాన్ని నిర్వహించి కృతార్థురాలనైంది కూడా ఆ భగవన్ నిర్ణయమే. ఆ ధ్యాన నిష్ఠాగరిష్ఠులైన పత్రిజీ గారి ఆశీస్సులని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సమావేశంలో మా గురువుగారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో సంతోషపడతా ఉన్నాను. నేను నిజంగా నా జీవితంలో ఇదొక
అధ్యాయంలో ముఖ్యమైన ఘట్టగా రాసుకుంటాను. చాలా సంతోషమైన సంతోషం. థ్యాంక్ యూ. కూర్చోండి 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 ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా ఆనందం. మనమందరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ని, పిఎంసి ఛానల్ని, ధ్యాన జగత్ మంత్లీ మ్యాగజైన్ని, ఇది మన కుటుంబం. వసుదైక కుటుంబం అంటే వీటినన్నిటిని కలుపుకొని ఆ జ్ఞానాన్ని పొందుతూ, పెంచుకుంటూ, పంచుకుంటూ పరిపూర్ణం చేసుకునేదే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అని నా అనుభవం. ఇది లేనిది పరిపూర్ణం కాదు ఎవరి జీవితం కూడా. కనుక వీటికి ఎప్పుడూ సహకరిద్దాం, సపోర్ట్ చేద్దాం. కృతజ్ఞతలై. థ్యాంక్ యూ సార్. మేడం, మన సుజాత మేడం అంటే పిఎంసి ఛానల్కి వైస్ చైర్మన్ అయిన సంగీత్ బాబు గారి ధర్మపత్ని సుజాత మేడం గారికి వేదిక మీదకి ఆహ్వానం. మేడం అసలు కనపడరు, మీరు ఆగండి. అదేం సార్, నాకు ఉండేది ఒక పత్నినే సార్, మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ కలిపినారేం సార్? నేను ధర్మంగానే ఉన్నాను సార్. వెల్కమ్ మేడం. మాస్టర్స్ అందరికీ నమస్తే. వసుదైక కుటుంబం ట్రస్ట్ వాళ్ళు అత్యద్భుతంగా ధ్యాన శివోహం కండక్ట్ చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఇంత మంచి ఆశ్రమంలో శివరాత్రి రోజు మనము ధ్యానము, స్వాధ్యాయము, ఇంతమంది గొప్ప వాళ్ళ నుంచి సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానం పొందాము. అలాగే పిఎంసి యొక్క విశిష్టత, పిఎంసి ఎలా ఆవిర్భావం పోసుకుంది, పత్రి సార్ కళ ఎలా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తన జ్ఞానాన్ని ప్రసారం చేస్తుందో మనం చూసాము. చాలా గొప్పగా మనము ఈరోజు ఇంత ఆనందాన్ని ఇక్కడ పంచుకుంటున్నామంటే పిఎంసి యొక్క విశేషమైన కృషి. ఒకప్పట్లో నా ఆనంద్ గారు చెప్పినట్లు బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్లు పంచాము, తర్వాత కలర్ పాంప్లెట్లు, తర్వాత వెబ్సైటు, ఆడియో సీడీ, అలా నుంచి వెబ్సైట్ నుంచి ఈరోజు మనము శాటిలైట్ ఛానల్ వరకు ఎదిగామంటే పత్రి సార్ యొక్క విజన్ని మనం ఇప్పుడు చూసామన్నమాట. అంటే ఆ పాంప్లెట్లు 100 మందికి మనం పంచితే, 100 పాంప్లెట్లు కొట్టి ప్రింట్ చేయించి మనము పంచితే అందులో 10 మందికి ఆ జ్ఞానం అని అది అందేది. ఇప్పుడు పిఎంసి ఛానల్ ద్వారా చాలా సులభమైంది. అంటే మనము వీడియోసు, అనుభవాలు ఇవన్నీ మనము చాలా సులభంగా షేర్ చేస్తున్నాము పిఎంసి ఛానల్ ద్వారా. ఆ జ్ఞానం అనేది 10 మందికి ఏదైతే అవసరమో, అంటే ఆరోగ్యము ఎవరికైతే సమస్య ఉంటుందో వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెసేజ్ పెట్టడము, అలాగే జ్ఞానం ఎవరికి అవసరమో వాళ్ళకి అటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి మెసేజెస్ సెండ్ చేయడం జరుగుతుంది చాలా సులభంగా. పత్రి సార్ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరుతుందంటే అది పిఎంసి ద్వారా మాత్రమే. ప్రతి ఒక్కరము పిఎంసికి సపోర్ట్ చేద్దాము. పిఎంసిని బీబీసీ ఛానల్ వరకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కృషి తప్పనిసరి అవసరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మామూలుగా మనం అందరం అనుకుంటాం, రాముడు సీత అంటారా, సీత రాముడు అంటారా, పార్వతి పరమేశ్వరులు అంటారా, పరమేశ్వరుడు పార్వతి అంటారా, లక్ష్మీ నారాయణ అంటాడా, నారాయణ లక్ష్మి అంటారా? మా సార్ చెప్పినట్టు ధర్మం ఆడుంది, పత్ని నేను కాదు. ధర్మం ఏడుంది, పత్ని ఆడుంది. అంటే ధర్మపత్ని అన్నాడు కాబట్టి క్లారిటీ. లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాములాగే నేను ఈరోజు గత 30 సంవత్సరాలుగా ధ్యాన మార్గంలో ఉన్నా. ఏ రోజు కూడా నా బిడ్డకి ఏం అందించాలనేసి ఇంతవరకు కూడా నేను చూసినవాడిని కాను. నేను ఇది నిజం చెప్తున్నాను. మా తల్లికి ఏం కావాలో నేను చూసినవాడిని కాదు. అలా పెంచింది మా అమ్మ. ఏదన్నా నాకు కావాలంటే ఉన్నటువంటి బాడుగులలో మొత్తం ఆమె తీసుకుంటుంది, నా జోబులు ఇంత పెట్టుకుని తిరుక్కోబారంటుంది ధ్యాన మార్గానికి. ఒకప్పుడు ఇంటికి వస్తే చాలనుకునేది మా తల్లి నన్ను. ఎందుకంటే ఉన్నటువంటి కుటుంబం అటువంటి ప్రాజ్ఞ కుటుంబం. ఆ అమ్మాయి పైన కూడా
బాంబు దాడి జరిగింది. మా మేనమామ కూతురు ఆ పాప, ఆమెను కూడా ఫైరింగ్ చేసినారు, మా పైన కూడా జరిగినాయి. ఇవన్నీ చెప్పుకునేటివి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జరిగిన సంఘటనలు. అటువంటి స్థితిలో నాకు ఒక దశలో బాంబుల దాడులు జరిగినా, మా పైన ఫైరింగ్ జరిగినా ఇతను నిలబడతాడా లేదా అనే పరిస్థితిలో ధ్యానం అనేది నాకు వచ్చిన తక్షణమే ఇటువంటి భర్తే నాకు కావాలని ఆమె నన్ను ఎన్నుకొని నాతో ఈ రోజుకి కూడా భరిస్తూ ఉందంటే మా భార్య కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అలాగే మేడం గారు అంటున్నారు స్త్రీశక్తి అనేసి అని. చాలా ఎక్కడే కానీ ఈ రోజుకి కూడా ఈరోజు నా జోబిలో ₹1 లేదు అనే ఆలోచన ఇప్పటివరకు కూడా నాకు తిరగలేదు. ఎప్పుడు పుష్కలంగానే అందిస్తూనే ఉంది నేచరు. అందుకే ఏది కూడా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, దాచుకుంటే దోచుకుంటుంది అంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అది ఇస్తూనే ఉంటుంది అనేసి నా ఆలోచన. అలాగే తిరుపతిలో మేము ఏ కార్యక్రమం చేసినా, మొన్న జరిగింది తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం పిఎంసి వారి ఆధ్వర్యంలో, ఎంత అద్భుతంగా జరిగింది. ఆ యజ్ఞానికి వద్దు చప్పట్లు కొట్టుకుంటాం. అందరూ సపోర్ట్ చేస్తే తిరుపతిలో ఉన్నటువంటి మాస్టర్లంతా కలిసి ఒకరోజు భోజనానికి అందించారు. వాళ్ళకందరికీ వద్దు చప్పట్లు కొట్టుకుంటాం. అటువంటిది తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరంటే తిరుపతి మాస్టర్స్. అంటే నా దృష్టిలో తిరుపతిలో ఉన్నారు కాబట్టి అందరూ వేచి ఉన్నారు, అందరూ చూస్తున్నారు. తిరుపతి మాస్టర్స్ తిరుపతిలో ఒక యజ్ఞం ఎప్పుడు వస్తుంది అనేసి తప్పంతో ఉన్నారు మాస్టర్స్. వాళ్ళకి గట్టిగా చప్పలు కొడతాము. అలాగే మేము ఈరోజు ఆనంద్ గారిని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఒకసారి కాళహస్తిలో నిన్నే ఒక మెగా ప్రోగ్రామ్కి రూపకల్పన చేసుకున్నాం. ఏం మేడం ఆ ప్రోగ్రాము? గట్టిగా చెప్పండి. అక్టోబర్ 2 పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి వసుదైన కుటుంబం ఆధ్వర్యంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా కాళహస్తిలో మెగా శాకాహార ర్యాలీ మనం నిర్వహించుకోబోతున్నాము. ఆనంద్ గారి యొక్క మాటల్లో. అంటే శాకాహారం గురించి గట్టిగా చెప్తే మా సంస్థలో నుంచి భక్తులు ఏమైనా పారిపోతారేమో అనేటువంటి భయంతో ఎంతోమంది స్వామీజీలు వాళ్ళకు శాకాహారం యొక్క గొప్పతనం తెలిసినా చెప్పేవాళ్ళు కాదు. కానీ పత్రి సారు రోడ్డెక్కి ప్లకార్డులు పట్టుకొని మైకులతో చెప్పారు సారు. అదే ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్నారు ఈరోజు, ఇంట్లో గృహిణితో సహా. అది పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం. ఇప్పటి వరకు ఎన్నో శాకాహార ర్యాలీలను ఈ ప్రపంచానికి మనం చూపించాం. మరి రాబోయే అక్టోబర్లో జరిగేటువంటి శ్రీకాళహస్తిలో జరిగేటువంటి మరి శాకాహార ర్యాలీని కూడా ఈ ప్రపంచానికి అంతే అద్భుతంగా చూపిస్తాం. కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ర్యాలీ గురించి నేనే ఈయనని అడగాలి. ఈయనకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలన్నమాట, అన్న నువ్వు వైస్ చైర్మన్ అన్నా అని. పిఎంసికి వైస్ చైర్మన్ ఈయన. సో మాస్టర్స్, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతటికి మరి అన్ని రాష్ట్రాలతో సహా, అన్ని జిల్లాలతో సహా, మండలాలతో సహా ఎక్కడైనా సరే ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పిఎంసి వారితో ఉంటుంది. రాబోయేటువంటి శాకాహార ర్యాలీని ఇప్పటి వరకు జరిగిన శాకాహార ర్యాలీలతో ఏ కార్యక్రమాలతో అయితే చేశామో, ఎలాగైతే చేశామో దానికి ఇంకా భిన్నంగా చాలా అద్భుతంగా ఇంప్రూవైజేషన్తో అద్భుతంగా శాకాహార ర్యాలీని ప్రజెంట్ చేద్దాం మన డ్రోన్ కెమెరాస్తో. ఇప్పుడు అక్కడ డ్రోన్ ఆపరేట్ అవుతోంది. ర్యాలీ జరుగుతూ ఉంటే ఒక 1000-2000 మంది నుంచి పైనుంచి ఇట్లా డ్రోన్ పోతూ ఉంటే ఆ చూసే విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎందుకయ్యా వీళ్ళంతా ఇలా రోడ్డు ఎక్కినారు అంటే కనుక నువ్వు తినేది సరి అయిన ఆహారం కాదు అని చెప్పడానికి. సో ఒక గొప్ప ప్రజెంటేషన్తో ఈసారి జరగబోయేటువంటి ర్యాలీని మరి అద్భుతంగా ఈ ప్రపంచానికి చూపిస్తుంది పిఎంసి. వైస్ చైర్మన్ మీరే అన్నా, మీరే చూపించాల్సింది. మీరు చెప్తే మేము చేస్తాం. ఇప్పుడు
సార్ చెప్పినట్టు అప్పుడప్పుడు నేను వైస్ చైర్మన్ మర్చిపోతా ఉన్నాను నేను. మేడం చెప్పినారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మా కళ్యాణ్ మేడం వచ్చి వెంకన్న గోయిందా అని అంటా ఉంది. వెంకన్న బాబు అంటది. తిరుపతిలో ఒకరు వచ్చేసి మా క్లాస్మేట్స్ అంతా ఉండి నన్ను బాబా అంటారు, బాబు అని పిలవరు, రే బాబా వస్తాడు అంటారు నన్ను. ఏమని చెప్పింది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. నా వాకింగ్ ఫ్రెండ్స్ బాబా అంటారు. క్లాస్మేట్స్ అంతా ఒక చోటకి చేరినారంటే వాళ్ళు కూడా అదే తంతు, బాబా 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 అని వస్తున్నారని ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుచుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ఆనందంతో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి యథాప్రకారం సమయాభావం వల్ల స్టేజ్ పైన ఉన్నటువంటి మాస్టర్లకు అందరికీ మనం సన్మానం చేసుకొని మళ్ళా 3 గంటల నుంచి 6 గంటల వరకు యథాప్రకారం మనం ధ్యానం నిర్వహించుకుంటాం. ఆ తర్వాత వసుదైన కుటుంబం మాస్టర్స్ యొక్క సందేశాలని తీసుకుంటాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రంతా మహాశివరాత్రి జాగరణ ఉంటుంది. మధ్యలో పత్రిసారి యొక్క సందేశాలంతా మనం తీసుకుంటాం. మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ. बुद्धं शरणं गच्छामि बुद्धं
మాస్టర్స్ అందరూ కూడా భోజనం చేసి 3 గంటలకల్లా సభా ప్రాంగణం వద్దకు రావాలండి. పిఎంసి క్యాలెండర్స్ సభా ప్రాంగణంలో చివరి ఉన్నాయండి, బుక్స్ కౌంటర్ ఆపోజిట్లో. అందరూ కూడా క్యాలెండర్స్ తీసుకోండి సార్, ఉచితంగానే ఇస్తున్నారు. అందరూ కూడా పిఎంసి క్యాలెండర్స్ తీసుకోండి. పిరమిడ్స్ కావాలన్నా బుక్స్ కావాలన్నా లాస్ట్లో బుక్స్ కౌంటర్ ఉందండి, సునీల్ గారిది. అందరూ కూడా కౌంటర్లో ఉంటాయి, తీసుకోండి సార్. భోజనం చేసి అందరూ కూడా 3 గంటలకల్లా సభా ప్రాంగణంకి రావాలి సార్. 3 గంటల నుంచి 6 గంటల వరకు సంగీత నాద ధ్యానం ఉంటుంది. ప్రతి ఒక్క మాస్టర్ త్వరగా భోజనం కంప్లీట్ చేసుకుని 3 గంటలకల్లా సంగీత నాద ధ్యానంలో పాలుపంచుకుందాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆశ్రమం సార్ ఇది, ఆశ్రమంలో పరిశుభ్రంగా ఉంచుకుందాము. ఎక్కడా కూడా చెత్త వేయకుండా, కనిపించినా కూడా మీరు తీసివేయండి సార్. దయచేసి ఎక్కడ కూడా చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచుకుందాము. అలాగే బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంచాలండి. ఇది మనది సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో మనం ఎలా ఉంచుతామో అలా ఉంచాలి. అలాగే జెంట్స్ బాత్రూమ్స్ కూడా రెడీ అయినాయి సార్. దయచేసి విజ్ఞప్తి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. భోజనాలు వేస్ట్ చేయొద్దండి. మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి. మీకు ఎంత ఆహారం కావాలో అంత మాత్రమే పెట్టించుకోండి. ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు దయచేసి.